ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. ద్వితీయోపదేశ కాండం 28:7 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్యని ఈ భూలోకంలో సేవ చేయనప్పుడు ఆయన చెప్పి ఉన్నాడు ఏమని, ఈ లోకంలో మీకు ఉపద్రవాలు ఉండును అని. మీరు ఒకవేళ చెప్పొచ్చు, ఈ ఉదయకాల సమయంలో నేను పరిశుద్ధంగా ఉంటున్నానే, దేవుని సముఖంలో బాగా ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నాను, ఎందుకయ్యా ఈ పోరాటాలు నాకు రావాలి, ఎందుకయ్యా ఈ కష్టాలు నాకు రావాలి, ఎందుకయ్యా ఈ ఉపద్రవాలు నాకు విరోధంగా రావాలి అని మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. పోరాట సమయంలోనే దేవుని యొక్క మహిమ మీ జీవితంలో అధికముగా బయలుపడను. ద్వితీయోపదేశ కాండం 28:7 వాక్యంలో దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ మీద పడు నీ శత్రువులను దేవుడు హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవలో నీ మీదికి వచ్చిన 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదరని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క వాక్యంలో ఉండేటువంటి సారాంశం ఏమండి? నీకు విరుద్ధంగా వచ్చేటువంటి శత్రు యొక్క కుతంత్రాలను దేవుడు నాశనం చేయడు. అంత మాత్రం కాదు, శత్రు యొక్క పోరాటాల నుంచి నిన్ను రక్షించును, నిన్ను కాపాడును. నీకు విరుద్ధంగా వచ్చేటువంటి శత్రు యొక్క తంత్రాలను నాశనం చేసేది మాత్రం కాదు, ఆ శత్రు యొక్క తంత్రాలను నుంచి నిన్ను కాపాడును. నీ ఎల్లలలో దేవుడి సమాధానాన్ని ఇచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు? అయ్యా, నా శక్తికి మించిన పోరాటం, ఎందుకయ్యా ఈ పరిస్థితులు నేను సంధిస్తున్నానని కన్నీటితో ఉన్నారా? బాధపడకండి. దేవుడు మీ తోగుడు నుండి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని కాపాడి మీకు విరుద్ధంగా వచ్చే పోరాటములను ఆశీర్వాదంగా మీకు మార్చు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, దీవించండి, రక్తపోట్ల దాచుకోండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చును గాక నాయన. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయన. కల్వారి సిలువలో చెందినటువంటి రక్తములో ఈ బిడ్డలను దాచుకోండి. వీళ్ళకు విరోధంగా వచ్చే శత్రు యొక్క తంత్రాలు, శత్రువు యొక్క కుతంత్రాలు, శత్రు యొక్క పథకాలు నాశనమైపోని నాయనా. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను కాపాడండి, మీ రక్తపోట్ల దాచుకోండి, మీ సమాధానాన్ని వీళ్ళకి ఇవ్వండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.